Hello everyone, my name is Rishasri and now ఇప్పుడు DA లో ఫస్ట్ యూనిట్. ఫస్ట్ వాట్ ఈజ్ ఆల్గరిథం? ఆల్గరిథం అంటే ఏంటి? ఆల్గరిథం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్టెప్స్ యూజ్ చేస్తున్నాం. ఎందుకు యూజ్ చేస్తున్నాం? ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ప్రాబ్లం స్టేట్మెంట్ చూసే కదా మనం ఆల్గరిథం స్టెప్స్ రాస్తాం. కానీ స్టెప్స్ రాసేది ఎందుకు? Algorithm is nothing but step by step process from until step 1 to step n number of steps ఉంటాయి. కానీ స్టెప్స్ ఎందుకు రాస్తాము అంటే టు అచీవ్ ఏ పర్టికులర్ టాస్క్, ఒక టాస్క్ ని కంప్లీట్ చేయడానికి ఆల్గరిథం రాస్తాం. సో ఆ ఆల్గరిథం ఎలా యూజ్ అవుతుంది మనకి? ఎనీవన్? ఆల్గరిథం ఎలా యూజ్ అవుతుంది? ఆల్గరిథం ఎలా యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా ఎగ్జాంపుల్స్ తెలుసు. అంటే ఇప్పుడు ఎలా బిర్యానీ ఎలా కుక్ చేయాలి ఆర్ కాఫీ ఎలా పెట్టాలి అలా. కానీ మనం టెక్నికల్ టర్మ్స్ లో యూజ్ చేసే వేలో యూజ్ చేస్తే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ అనేది సాఫ్ట్వేర్ డెవలపర్ అనేది ప్రొడ్యూస్ చేశారు. బట్ ఇక్కడ ఎండ్ యూజర్స్ ఉన్నారు. ఎండ్ యూజర్స్ కి ఆ ప్రొడక్ట్ అర్థం కాదు. అది ఎలా యూజ్ చేయాలి, ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి అని చెప్పి అర్థం కాదు. కానీ ఈ చేసే వాళ్ళకి దాని ప్రాసెస్ అంతా తెలుస్తుంది. సో వీళ్ళకి దాన్ని ఎలా చేయాలి అని చెప్పి ప్రాసెస్ లో రాయడానికి మనం ఆల్గరిథం స్టెప్స్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైందా ఆల్గరిథం ఎందుకు యూజ్ చేస్తాం అనేది? సో దీంట్లో సూడో కోడ్ ఉంటుంది. సూడో కోడ్ అంటే ఏంటి? సూడో కోడ్ అన్నా సరే సేమ్ ఆల్గరిథం లానే స్టెప్స్ రాస్తాం. కానీ ఇట్స్ నాట్ ప్యూర్. ఆల్గరిథం అంతా ప్యూర్ గా ఉండదు. ఆల్గరిథం లో మనం ఎవ్రీ స్టెప్ ని డిఫైన్ చేసి రాస్తాం. సూడో కోడ్ లో జస్ట్ అంటే n తీసుకోండి, దానికి n+1 యాడ్ చేయండి అని రాస్తాం. అదే ఆల్గరిథం అయితే n అంటే ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకోండి, దాన్ని ఒక నెంబర్ అసైన్ చేయండి అని చెప్పి చెప్తాం. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది ప్యూర్ గా ఉండదు, ఇది ప్యూర్ గా ఉంటుంది. ఇప్పుడు ఆల్గరిథం లో క్యారెక్టరిస్టిక్స్ చూస్తే అవి 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్పుట్. ఆల్గరిథం కి ఎన్ని ఇన్పుట్స్ తీసుకుంటాం ఒక ప్రాబ్లం కి? 0 ఆర్ మోర్. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇన్పుట్ లేకుండా కూడా ప్రింట్ స్టేట్మెంట్ తో ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయొచ్చు, దానివల్ల మనకు అవుట్పుట్ వస్తుంది కాబట్టి. అలాగే వన్ ఇన్పుట్ తీసుకోవచ్చు, 2 ఇన్పుట్స్, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకోవచ్చు, 1 2. సెకండ్ వచ్చేసి అవుట్పుట్. ఏదర్ మనం ఇన్పుట్ తీసుకున్నా తీసుకోకపోయినా అది అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అవి ఎన్ని ఉండొచ్చు? అట్లీస్ట్ 1 అయినా ఉండాలి. అది కూడా లేకపోతే అవుట్పుట్ రాదు కదా. అట్లీస్ట్ 1. థర్డ్ డెఫినెట్నెస్. డెఫినెట్నెస్ అంటే తెలుసా ఎవరికైనా? లిమిటెడ్ టైం. ఇప్పుడు మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే అది రన్ అవ్వాలి. కానీ ఇప్పుడు మనం లూప్స్ లో పెడతాం కదా ప్రోగ్రామ్ ని, అది ఎంత టైం రిక్వైర్ చేసుకుంటుంది ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ కి వెళ్ళడానికి? అది ఒక పర్ఫెక్ట్ సెపరేట్ సీక్వెన్షియల్ గా రన్ అవుతూ టైం తీసుకోవడం, దాన్ని డెఫినెట్నెస్ అంటాము ఒక ప్రోగ్రామ్ లో.